ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఓ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనేక కొత్త అనుమానాలకి తావిస్తోంది. పాక్లో పర్యటించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు AK-47లు పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండటం చూసి ఓ యూట్యూబర్ షాక్ అయిపోయాడు. ఆమె తీరు చూసి ఆశ్చర్యపోయానని వీడియోలో చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ భద్రతా సిబ్బందిగా భావిస్తున్న 6గురు ఆమెకు కాపలా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియోను పరిశీలనగా చూస్తే వారు ఆమెకు VIP తరహాలో భద్రతను అందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన స్కాటిష్ యూట్యూబర్ కల్లం మిల్ కూడా షాక్ కి గురయ్యారు. సాధారణ యూట్యూబర్ కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఓ స్కాటిష్ యూట్యూబర్ మార్చిలో పాకిస్తాన్ను సందర్శించారు. లాహోర్లోని అనార్కలి బజార్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక వీడియోను షూట్ చేశాడు. అందులో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకొని నో ఫియర్ అనే లేబుల్తో ఉన్న జాకెట్లు వేసుకొని కనిపిస్తున్నారు. కొద్దిసేపటికి జ్యోతి మల్హోత్రా ఫ్రేమ్లో కంటెంట్ను తీసుకుంటూ కనిపిస్తోంది. అప్పుడు ఆమె పాకిస్తాన్లో ఫస్ట్ టైం పర్యటిస్తున్నారా అని అడుగుతోంది. దానికి అతను లేదు, ఇది 5వ సారి అని ఆన్సర్ ఇస్తాడు. పాక్ ఆతిథ్యం ఎలా ఉందని ఆమె అడిగిందని బాగుందని చెప్పానని, అప్పుడు ఆమె వెంట ఉన్న గన్మెన్లను చూసి ఒకంత ఆశ్చర్యపోయానని, అంత సెక్యూరిటీ ఆమెకు ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు అంతటి శక్తివంతమైన తుపాకీల అవసరం ఏముంది? ఆమె చుట్టూ 6గురు గన్మెన్లున్నారు. వాళ్లకు యూనిఫామ్ లేదు, సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అని అనిపించింది అని క్యాలం చెప్పుకొచ్చారు. ఆమెకు పాక్లో లభించిన ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. గూఢచర్యం కేసుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాక్ హైకమిషన్లో పనిచేసే డానిష్ తో తాను నిత్యం టచ్ లో ఉండేదానని పేర్కొంది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్ కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని ఆమె వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్ కు సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చేవారిని ట్రాప్ చేసి వారిని డానిష్ గూఢచర్యానికి వాడుకునేవాడని, యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్ళగా ఆమెను ట్రాప్ చేశాడని అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.